హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నవరాత్రి డే 1. సో ఇలా అమ్మవారిది అయితే నా దగ్గర దుర్గామాత ఉంటుంది, కనక దుర్గామాత అదైతే ఉంటే ఆ ఫోటో పెట్టి మంచిగా పూజ చేసి వాళ్ళ ప్రసాదం వచ్చేసి హల్వా అయితే చేశాను అనమాట. సో ఇంకా అలా ఇంట్లో పూజ చేసుకున్నాక టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇది వచ్చేటప్పటికి బషీర్బాగ్లో ఉంటుందన్నమాట. శ్రీ కనకదుర్గ అండ్ నాగదేవత టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ నవరాత్రుల టైంలో అయితే ఇక్కడ హోమం కూడా జరుగుతుండే అనమాట ఇవాళ. సో చూస్తున్నారు కదా, డెకరేషన్ అంతా అయితే ఇలా ఉంది. ఇక్కడైతే హోమం అయితే పక్కన చండీ హోమం ఉంది కదా, అదైతే చేస్తున్నారు. సో ఇవాళ ఇలా శైలపుత్రి లాగా అయితే అమ్మవారిని ఇలా రెడీ చేశారనమాట. రోజుకి ఏ అవతారం ఉంటుందో అలా అయితే అమ్మవారిని మంచిగా అలంకరణ చేస్తారు. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను అరౌండ్ 10 o'clock అయితే వెళ్ళానండి. కొంచెం రష్గానే ఉంది, అంటే ఇంక అందరూ వస్తుంటారు కదా, అదే ఇది వచ్చేటప్పటికి నాగదేవత అనమాట. సో అక్కడ ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఒక 5 చుట్లు తిరిగేసి కూర్చున్నాక ఇవాళ ప్రసాదం అయితే అక్కడ పులిహోర అయితే పెట్టారనమాట. గుళ్ళల్లో ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. సో నేను మంచిగా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడంతా ఇలా డెకర్ అయితే చేశారు, ఇక్కడ ఆవుని. అండ్ ఇక్కడ మొత్తం ఒక సైడ్ మొత్తం కట్టేశారు అనమాట ఇలా ఆరెంజ్ క్లాత్లో. సో దట్ ఇక్కడ మన ఒకవేళ రెస్ట్ ఉన్నా కూడా అలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాను. ఇది వచ్చేటప్పటికి నింబోలి అడ్డా దగ్గర దుర్గామాత టెంపుల్, అంటే మహంకాళి టెంపుల్ చాలా బాగుంది. అంటే ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే పెద్దమ్మ టెంపుల్లో ఉంటుంది కదా, సో సేమ్ అట్లనే అనిపించింది. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో అమ్మవారు అయితే ఇలా ఉంటుంది. సో మంచిగా దర్శనం అయితే అయింది. ఇంకా అక్కడ ఆరతి తీసుకొని ఇంకా అలా కొద్దిసేపు కూర్చున్నాక ఇక్కడ అమ్మవారిని పక్కన అయితే పెట్టారండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మహిషాసురమర్దిని ఉంటుంది కదా, ఆ రూపము అలా అన్నీ అయితే ఉన్నాయి. డెకరేషన్ కూడా మంచిగా ఇలా బెల్స్ అలా పెట్టి అయితే మంచిగా డెకరేట్ చేశారనమాట. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మంచిగా కూర్చున్నాము. ఇక్కడ అంటే ప్రసాదాలు పెడుతుంటారు కదా అందరూ. సో ఆ ప్రసాదంలో హల్వా అయితే తిన్నాను. సో ఇవాళ పులిహోర అండ్ హల్వా అలా అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చినాక లంచ్ ఇవాళ వచ్చేటప్పటికి ఇది గోకరకాయ కర్రీ, బీరకాయ పెసరపప్పు అండ్ కొంచెం చిప్స్ అయితే వేసాను విత్ సమ్ రైస్ అనమాట. కరెక్ట్గా తింటుంటే ఫుల్ వర్షం పడింది. సో అసలు ఈ వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అర్థం కాకుండా ఉంది కదండి. సో నేను అప్పుడే బట్టలు వేసాను, ఫుల్ వాన పడింది అనమాట. సో ఇంకా అలా కొంచెం ఫుల్ పడుతుంది అని చెప్పేసి వెళ్ళి అయితే కొంచెం అలా చూసేసి అయితే వచ్చాము. సో ఇవాళ అయితే అలా 2 టెంపుల్లో అమ్మవార్లను దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఇవాళ కలర్ వచ్చేటప్పటికి ఎల్లో అనమాట. సో నేను ఒక ఎల్లో డ్రెస్ ఉంటే అదైతే వేసుకున్నాను, ఈవెన్ సారీ కూడా ఉంది. సో చూడాలి ఈవినింగ్ అలా పూజ చేసినప్పుడు అయితే మనం మంచిగా అలా మంచిగా చీర కట్టుకొని అలా పూజ చేసుకోవచ్చు అనమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. బాయ్.